ఎంత బాధగా ఉంటుంది కదా! కట్టుకున్న సామ్రాజ్యం అంతా కూలిపోతే. నీకు మాత్రమే తెలుసు ఎంత కష్టపడ్డావో, ఎంత టైం ఇన్వెస్ట్ చేసావో. అది నీ లైఫ్, రిలేషన్‌షిప్ లేదంటే నీ కెరియర్ ఏదన్నా అయ్యుండొచ్చు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి నువ్వు దాన్ని బిల్డ్ చేసుకున్నప్పుడు అమాంతంగా కూలిపోయింది. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. లైఫ్ నిన్ను బ్రేక్ చేసేసింది, డిస్ట్రాయ్ చేసేసింది అని. మేబీ మనం చూసేది అదొక వర్షన్ ఆఫ్ థింగే. దెర్ ఈజ్ అనదర్ సైడ్. అది రైట్ ప్లేస్ కాదేమో. నీకింకా ఏదైనా బెటర్‌గా రాసుందేమో. నువ్వింకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకేదైనా అయ్యుంటుంది. నువ్వు బిల్డ్ చేసిన సామ్రాజ్యం పిల్లర్ స్ట్రాంగ్‌గా లేవేమో. అక్కడుండడం నీకు రైట్ కాకపోవచ్చు. నీకు కనిపించిన ఇన్విజిబుల్ నాయిసెస్ నీ లైఫ్‌ని ఇంకా డిస్టర్బ్ చేయొచ్చేమో. అందుకోసమే లైఫ్ నీ వేకి అడ్డొచ్చిన బ్లాకేజెస్ అన్నీ తీసేస్తుందని అనుకోవచ్చు. బట్ బాధపడుతూ అక్కడే నువ్వు ఇంకో సామ్రాజ్యాన్ని కట్టుకోలేవని కాదు. యూ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ చాయిసెస్ టు రీస్టార్ట్ యువర్ లైఫ్. ఎన్ని సార్లంటే అన్ని సార్లు. రీస్టార్ట్ చేయడం లైఫ్ అంటే ఇట్ డజంట్ మీన్ యువర్ ఫెయిల్యూర్. ఇట్ రియల్లీ నీడ్స్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ టు రీస్టార్ట్ యువర్ లైఫ్ ఆఫ్టర్ ఒక పెద్ద డ్యామేజ్ తర్వాత. అర్థమైందా? ఇఫ్ యూర్ సమ్‌వన్ రీస్టార్టింగ్ యువర్ లైఫ్, గుర్తుపెట్టుకో. నీ లైఫ్‌లో ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక బ్రేకింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాయని.